తనను భారత్కు అప్పగించవద్దని ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహావూర్ రాణా అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని యుఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. భారత్కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని చెబుతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్న రాణా ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబై దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయం అయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. భారత్కు రాకుండా తప్పించుకోవడానికి తహావూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. ఇక ఇప్పుడు అతడిని భారత్కు అప్పగించడం పక్కా. ఆ భయంతోనే రాణా అమెరికాలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.